నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వికసిత్ ఆంధ్ర 2047లో భాగంగా జిల్లా అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్ల డిమాండ్. చిత్తూరు నగరంలో జరుగుతున్న ఇంటింటికి నీటి కుళాయి సర్వే పనులను పక్కాగా చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ ఆదేశం. వార్తల్లోని వివరాలు. వికసిత్ ఆంధ్ర అట్ 2047లో భాగంగా జిల్లా అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు వికసిత్ ఆంధ్ర అట్ 2047లో భాగంగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై జిల్లాలోని వివిధ సంబంధిత జిల్లా శాఖల అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ ఆంధ్ర అట్ 2047 దిశగా జిల్లాకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను 12 అంశాల ప్రాతిపదికన రూపొందించాలని జిల్లా స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవా రంగం వారీగా సిద్ధం చేయాలని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులకు లాభసాటి దిశగా చేయవలసిన అంశాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యత కలిగిన వారిని సిద్ధం చేయడం, టూరిజం, ఏకో టూరిజం అభివృద్ధి, ఇలా ప్రతి రంగంలో వృద్ధికి సంబంధిత శాఖల పరిధిలో సామర్థ్యాలను అంచనా వేసుకొని ఉన్న ప్రతికూలతను మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు అయ్యే పథకాలు పేదరికాన్ని తగ్గించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, ద్వామా పీడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఈ కేసులో మృతురాలికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించే విధంగా చట్టాలలో సవరణలు చేపట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను సవరించి వైద్యులకు రక్షణ కల్పించాలని, వైద్యులపై దాడులు నిర్వహిస్తే నాన్ వేయబుల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, అపోలో ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. మేము కోరుకునేది ఏమంటే నిజమైన దోషులను శిక్షించి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఒక డ్యూటీ చేసే డాక్టర్కి డ్యూటీ చేసే టైంలో సేఫ్టీ లేకపోతే ఎటువంటి అరాచకం జరిగితే మిగతా ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలరు? ఒక డాక్టర్సే సేవియర్స్, లైఫ్ పోసేవాళ్ళు అని అందరూ ప్రజలు నమ్ముతారు. అటువంటి డాక్టర్స్కి సేఫ్టీ లేకపోతే ఎలా అని మేము ఖండిస్తున్నాము. ముఖ్యంగా మేము కోరుకునేది ఏమంటే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ నిజమైన దోషులను పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్ష విధించి ఈ డాక్టర్ని ఏదైతే క్రూరంగా హత్య చేశారో వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. డాక్టర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను.
అవగాహన కూడా లేదు. ఇంతమంది డాక్టర్లు పనిచేసేది కేవలం ప్రజల కోసమే, అట్లాంటిది ఆ ప్రజలకే ఇంతవరకు అవగాహన లేదు. ఆ సంఘటన చూస్తే కూడా ఆ అమ్మాయి ఏమి బయట తిరగడం లేదు, తన సొంత హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంటే అక్కడే తనకు భద్రత లేకుండా పోయింది. పోనీ ఆ అమ్మాయి ఏమన్నా ఎన్నో జస్ట్ మార్నింగ్ డ్యూటీ అట్లా కూడా కాదు, 36 అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ చేస్తుంది. డ్యూటీ కంటిన్యూస్గా 36 అవర్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ప్రతి పేషెంట్ని అటెండ్ అవుతూ తను అంత కష్టపడుతుంటే కూడా ప్రజల కోసం ఇలా తన సొంత హాస్పిటల్లోనే భద్రత లేకుండా తనకి ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటివి ఇప్పుడేం కాదు, ఇంకా ఇంతకుముందు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు దీని గురించి అసలు ఒక ప్రాపర్ యాక్ట్ కానీ ఏం ఫామ్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్సిడెంట్ జరిగి ఇన్ని డేస్ అయింది, ఇంతవరకు ఒక్క రెజల్యూషన్ లేదు, ఒక్క జడ్జ్మెంట్ లేదు, ఏం లేదు. ఎవరు దీన్ని చేశారు అని కూడా కనిపెట్టడంలో కూడా వాళ్ళేమి యాక్షన్. నగరంలో జరుగుతున్న ఇంటింటికి నీటి కుళాయి సర్వేను నగర కమిషనర్ అరుణ పరిశీలించారు. శనివారం ఉదయం కమిషనర్ టెలిఫోన్ కాలనీలో పర్యటించారు. వార్డు అమ్యూనిటీ అడ్మిన్ కార్యదర్శులు ఇంటింటికి నీటి కుళాయి సర్వే చేస్తున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ అరుణ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తోందని, ఈ సర్వే క్షేత్రస్థాయిలో పక్కాగా నిర్వహించాలన్నారు. కార్యదర్శులు ప్రతి ఇంటికి వెళ్లి సదరు ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా లేదా, ఉంటే రికార్డులో నమోదైందా లేదా, కుళాయి ఉండి రికార్డులో నమోదు కానివి, రికార్డులో నమోదయ్యి ఉండి కనెక్షన్ లేనివి, నీరు ఏ సమయంలో సరఫరా అవుతుంది వంటి వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ప్రతి ఇంటికి శుభ్రమైన నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో చేస్తున్న ఈ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సర్వేను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ రమణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగను పురస్కరించుకొని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు హెల్మెట్ ను బహుమతిగా ఇవ్వాలని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ రోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీని కట్టే ఆనవాయితీ హిందూ సంప్రదాయంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ములు బాగోగులు కోరే అక్క చెల్లెళ్లుగా వారికి రాఖీ కట్టి హెల్మెట్ ను బహుమతిగా ఇవ్వాలని కోరారు. హెల్మెట్ ఉన్న అన్నదమ్ములు వాటిని వాహనం నడిపేటప్పుడు ధరించేలా ప్రోత్సహించాలన్నారు. తద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం కలగకుండా ఉంటుందని హితవు పలికారు. రాఖీ కట్టడంతో పాటు వాళ్ళకి హెల్మెట్ ను బహుకరించండి. ఆ హెల్మెట్ అనేది మీ యొక్క ప్రేమని, వారి యొక్క భద్రతని ప్రతిబింబిస్తుంది. మీ అన్నదమ్ములకి భద్రతను భరోసానిస్తుంది. అది వాళ్ళ కుటుంబానికి, మీ కుటుంబానికి భరోసాగా నిలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాఖీ కట్టే ముందుగా వాళ్ళకి హెల్మెట్ని బహుకరించండి. అదేవిధంగా వాళ్ళు హెల్మెట్ని పెట్టుకొని బైక్ నడిపే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. ఆల్రెడీ హెల్మెట్ ఉంటే బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ను ధరించే విధంగా వాళ్ళను ప్రోత్సహించి ఎల్లవేళలా వాళ్ళు బైక్ నడిపేటప్పుడు దాన్ని ధరించే విధంగా వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకొని దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళండి. దీనివల్ల మీ యొక్క ప్రేమతో అయినా కూడా వాళ్ళు హెల్మెట్ను ధరించి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా, ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఎక్కువ గాయాలు కాకుండా ప్రాణ రక్షణ ఉంటుంది. కోమాలోకి వెళ్ళడము, పెరాలసిస్ రావడము, మతి స్థిమితము లేకుండా పోవడము, ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి దీన్ని అందరూ సహృదయంతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. కలకత్తాలో మహిళా వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి డిమాండ్ చేశారు.
శుక్రవారం రాత్రి చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవలు అందిస్తున్న మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం అత్యంత దారుణమన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. తక్షణం దీనిపై స్పందించి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బుల్లెట్ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డేవిడ్, రాష్ట్ర యూత్ సెక్రటరీ కృష్ణమూర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు ఐజక్ బాబు, ప్రధాన కార్యదర్శి రాజగోపాల్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గజేంద్ర, నగర అధ్యక్షులు రమణ, జీడి నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షులు చక్రవర్తి నాయుడు, ఉపాధ్యక్షులు అనిల్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చక్రవర్తి, నియోజకవర్గం మీడియా అధ్యక్షులు త్యాగరాజులు, పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై ఈరోజు మేము నిరసన కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్లో తెలియజేస్తున్నాము. అత్యాచారం హత్య చేసిన హంతకుడిని ఖచ్చితంగా బెంగాల్ ప్రభుత్వం అతనిపై శిక్ష విధించి ఖచ్చితంగా ప్రజా కోర్టులో ఉరి తీయాలని మేము ఎన్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు చిత్తూరులో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. పాత్రికేయులంతా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండడమే యూనియన్ కు ప్రధాన బలమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. మహిళలకు రక్షణగా పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా నిలుస్తుందని చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. చిత్తూరు 2 టౌన్ పరిధిలో పాఠశాల కళాశాల విద్యార్థినులు యువతులకు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఇటీవల మహిళా వైద్యులపై జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేస్తూ 2 టౌన్ పరిధిలోని కళాశాల పాఠశాల విద్యార్థినులు యువతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల మాన ప్రాణ రక్షణకు పోలీసులు అండగా ఉంటారని ఏదైనా అమానుషకర పరిస్థితి ఏర్పడినా డైల్ 100 లేదా 112 లేదా 2 టౌన్ సిఐ ఫోన్ నెంబర్ 9491074517 కు కాల్ చేసి సమాచారం ఇస్తే వారికి అండగా నిలబడతామన్నారు. ఎలాంటి ప్రదేశంలో రక్షణ లేదేమో అని భయప్రాంతాలకు గురి చేసే పరిస్థితి అలాంటి సంఘటన జరిగింది. హాస్పిటల్లో అంతమంది ఉంటూ వైద్య సహాయాన్ని అందించే ఒక వైద్యురాలి మీద ఈ విధంగా ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. కాబట్టి ఈ 2 టౌన్ పరిధిలో ఎవరు కూడా అలాంటి సంఘటనలకు బాధితులు కాకుండా మీకు ఏదైనా ఇలాంటి సందర్భంలో ఆపద వస్తే వెంటనే చిత్తూరు పోలీస్ సంబంధించి 2 టౌన్ సిఐగా ఇక్కడ మేము ఎంత వీలైతే అంత తొందరగా స్పందించడానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి దయచేసి ఎవరికైనా అలాంటి సమస్య ఎదురైతే ప్రతి యువతులు కూడా ఉన్నటువంటి ప్రతి మహిళలు కూడా ఇమ్మీడియట్లీ చిత్తూరు 2 టౌన్ సిఐ నెంబర్కి కానీ లేదా ఇతర టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ 100 కానీ ఇంకా మిగిలిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఏదైనా ఉన్నా వాటన్నిటి కూడా కాల్ చేసి వెంటనే పోలీస్ సహాయం పొంది అంటే ఇలాంటి దుర్ఘటనలో బాధితులు కాకుండా ఉంటారని ఆశిస్తున్నాను. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తున్నాను. 2 టౌన్ సిఐ నెంబరు 9491074517 మరియు డైల్ 100 కూడా కాల్ చేయొచ్చు లేదా 112 కూడా కాల్ చేసి మీ యొక్క సమస్యని ఇమ్మీడియట్లీ చెప్పి పోలీస్ నుంచి రక్షణ కల్పించుకుంటారని రక్షణ పొందుతారని మేము ఆ విధంగా స్పందిస్తామని మీకు తెలియపరుస్తున్నాం. తిరుమలలోని సప్తగిరి సత్రాలు సిఆర్ఓ కార్యాలయాన్ని టీటీడీ ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, సిబిఎస్ఓ శ్రీధర్లతో కలిసి శనివారం తనిఖీలు చేశారు. మొదట సప్తగిరి సత్రాల వద్ద గదులను పరిశీలించి కారిడార్లు, బాత్రూంలలో పరిశుభ్రత, స్విచ్ బోర్డులు, జలప్రసాదం, పరుపులు, మంచాలు, బెడ్షీట్లను ఆయన పరిశీలించారు. గదులను ఆధునీకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని,
డీప్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు. తరువాత యాత్రికులతో ఈవో మాట్లాడి కౌంటర్ల వద్ద గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు, ఇన్ఫర్మేషన్ కియోస్క్లను తనిఖీ చేయడంతో పాటు కర్ణాటక కల్లకురిచి నుంచి వచ్చిన భక్తులతో ఈవో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిఏసీలలో యాత్రికులకి లాకర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయం అనౌన్స్మెంట్లు చేయాలని, తద్వారా వాటి లభ్యతను బట్టి అవసరమున్న భక్తులకు కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో SE2 సత్యనారాయణ, ఈఈలు వేణుగోపాల్, శ్రీనివాసులు, డిఈ చంద్రశేఖర్, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ముందు నుంచి ఉన్నారు వీటికి ఏం చేస్తున్నట్టు ఇది మరి క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అంటే తెలుసా అసలు డీప్ క్లీనింగ్ అంటే సోకాల్ డీప్ క్లీనింగ్ ఉన్నారండి. హైదరాబాద్ తెలుగు వస్తుంది అతని కదా ఎస్టాబ్లిష్ there is no doubt about it. నాకు పేపర్ కూడా చూడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.